పూర్వం మూషికాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు మహాబలవంతుడు, శక్తివంతుడు, అంతే అహంకారి కూడా. దేవతలను ఋషులను బాధిస్తూ ఉండేవాడు. యజ్ఞాలు పూజలు జరిగే ఆశ్రమాల్లోకి వెళ్లి అన్నిటినీ నాశనం చేసేవాడు. ఒకసారి అతడు తన మాయాశక్తితో ఒక ఎలుక రూపంలోకి మారి పరాశర మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అక్కడ పూజా సామగ్రి, ధాన్యాలు అన్నీ కొరికి చెడగొట్టేవాడు. ఆ ఆశ్రమంలో ఉన్న ఋషులు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ రాక్షసుడి ఆగడాలను భరించలేక ఋషులందరూ కలిసి వినాయకుడిని ప్రార్థించారు. తమను ఆ మూషికాసురుడి నుండి రక్షించమని వేడుకున్నారు. భక్తుల మొర ఆలకించిన వినాయకుడు అక్కడికి వచ్చి పరిస్థితిని చూశాడు. వినాయకుడిని చూడగానే ఆ రాక్షస ఎలుక పారిపోవటానికి ప్రయత్నించింది. కాని వినాయకుడు ఆ ఎలుక ఎంత వేగంగా పరిగెత్తినా తన దివ్యశక్తితో అతన్ని పట్టుకున్నాడు. వినాయకుడి శక్తిని చూసి భయపడిన మూషికాసురుడు తన అసలు రూపంలోకి వచ్చి స్వామి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు వినాయకుడు అతడిని క్షమించి, నీ అహంకారాన్ని వీడి ఇకపై నాకు వాహనంగా మారి నా సేవలో ఉండు అని ఆజ్ఞాపిస్తాడు. అలా ఆ రాక్షసుడు ఒక చిన్న ఎలుకగా మారి వినాయకుడికి వాహనంగా, సేవకుడిగా మారిపోయాడు. ఈ కథ కేవలం ఒక రాక్షసుడి కథ మాత్రమే కాదు. ఇందులో ఒక గొప్ప సందేశం ఉంది. ఎలుక మన మనసులోని అశాంతిని, కోరికలను, అహంకారాన్ని సూచిస్తుంది. ఎలుక ఎలాగైతే వస్తువులను కొరికి నాశనం చేస్తుందో, అహంకారం కూడా మనిషిని అలానే నాశనం చేస్తుంది. వినాయకుడు జ్ఞానానికి గుర్తు. వినాయకుడు ఎలుకపై కూర్చోవడం అంటే జ్ఞానంతో మన అహంకారాన్ని, చెడు కోరికలను అదుపులో ఉంచుకోవాలి అని అర్థం. మరి మీలో ఎంతమందికి వినాయకుడంటే ఇష్టమో కామెంట్స్లో ఓం గంగణపతయే నమః అని టైప్ చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి.